హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో బుక్ మార్క్ ఎలా పెయింట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా వుడెన్ బుక్ మార్క్ అయితే ఆర్డర్ చేశాను. దానిపైన బ్లాక్ పెయింట్ వేసి తర్వాత నేను పెన్సిల్తో వైట్ చార్కోల్ పెన్సిల్తో మార్కింగ్ చేసుకొని ఆ డిజైన్ని వైట్ పెయింట్తో ఇలా బ్రష్తో ట్రేస్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ప్యాస్టల్ కలర్స్తో ఇలా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ప్యాస్టల్ కలర్స్ అంటే ఇలా ఓన్లీ లైట్ షేడ్సే ఉంటాయన్నమాట. లైట్ పింక్, లైట్ వైలెట్, లైట్ గ్రీన్, ఇలా అన్నీ కూడా లైట్ షేడ్స్తోనే డిజైన్ని పెయింట్ చేస్తున్నాను. వన్స్ ఈ డిజైన్ అంతా ఫినిష్ అయిన తర్వాత నాకు ఎందుకో కొంచెం డల్గా అనిపించింది. సో నేను ఇదంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మెటాలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నాను. మెటాలిక్ పెయింట్స్తో సెకండ్ టైము మళ్ళీ లేయరింగ్ లాగా ఒక్కొక్క లైన్ యాడ్ చేస్తూ వచ్చాను అనమాట. సో మళ్ళీ డార్క్ లైట్ పింక్ పైన డార్క్ పింక్తో ఇలా షేడింగ్ ఇచ్చాను. దెన్ హార్ట్ షేప్స్ పైన రెడ్ కలర్తో, లైట్ గ్రీన్ పైన డార్క్ గ్రీన్తో ఇలా కాంట్రాస్ట్ కలర్స్ సేమ్ షేడ్లో పెట్టడం వల్ల లుక్ చాలా బాగుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫైనల్ అవుట్పుట్ ఇంకా బాగా వచ్చింది. అండ్ చాలామందికి బుక్ మార్క్ అంటే ఏంటో తెలీదు అని అనుకుంటున్నాను. బుక్ మార్క్ అంటే ఏం లేదండి, మనం బుక్స్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ టైం కంటిన్యూషన్కి అసలు ఎక్కడ ఆపామో గుర్తు కోసం అక్కడ ఈ బుక్ మార్క్ని పెట్టుకుంటాం అనమాట. అంటే పేజెస్ ఫోల్డ్ చేయకుండా ఇలా బుక్ మార్క్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.